అంబేద్కర్ చౌక్ వద్ద రైతులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తానని మోసగించిందని రైతు నాయకులు ఆరోపించారు. సీఎం డౌన్ వెంటనే రుణమాఫీ చేయాలంటూ నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు. అనంతరం ధర్నా చౌక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు మెమోరాండం అందించారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 నాడు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలా. ఎప్పుడైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎన్నో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని ఇవాళ మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ ఏదైతే ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఇవాళ ఎక్కడ రుణమాఫీ చేసిండు రేవంత్ రెడ్డి? ఇవాళ నీ స్వార్థపూరిత రాజకీయాల కొరకు, నీ స్వార్థం కొరకు నువ్వు చేస్తున్నటువంటి మోసపూరిత వాగ్దానాన్ని ఇలా నిలబెట్టాలని నువ్వు ఇలా కావాలని చెప్పి ఇలా నువ్వేదో ఆగస్టు 15 నాడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు అని చెప్పి తూతు మంత్రంతో ఇలా రైతులకు రుణాలు మాఫీ చేసినావు. ఎక్కడ చేసినావు? ఎక్కడ చూసినా గ్రామాలలో 30% రుణాలు మాఫీ అయినాయి, ఇంకా 70% రుణాలు ఉన్నాయి. ఇలా రైతే తలుచుకుంటే ఇలా నీ ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలా ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఇలా 6 గ్యారంటీలు 6 గ్యారంటీలో ఒక్కటి కూడా గ్యారంటీ మీరు అమలు చేయలేదు. ఇలా మీరు రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఏదైతే రైతు ఇలా మీరు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో ఎలక్షన్ ప్రచారంలో ప్రతి ఒక్క రైతు అన్నాడు. ఒక ఎంప్లాయీ చూడలేదు, మీరు ఇంకా మీరు ఐటీ అని చెప్పలేదు. ఎవరికి ప్రతి ఒక్క రైతులకు మీరు వెంటనే బ్యాంకులలో కొండ్రి. మీరు ఏదైతే కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండో అవి తీసుకోండి, మళ్ళీ రుణం తీసుకొని 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. ఇవాళ ఇప్పటిదాకా కూడా రుణాలు మాఫీ చేయలే. ఒక్కసారి ఆలోచించు. ఇవాళ రైతులకు ఘోష నీకు తలుగుతుంది బిడ్డ. ఇవాళ నువ్వు రుణమాఫీ చేస్తున్నావు. ఇలా రైతు బంధు కొట్టినావు. ఇలా రైతు బంధు ఇలా అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10,000 రూపాయలని నువ్వు 15,000 ఇస్తున్నావు. ఏదైనా డబ్బులు అన్నావు. 2,000 పెన్షన్ 4,000 ఇస్తున్నావు. మహిళలకు 2,500 ఇస్తున్నావు. బస్సు ఏదైతే అన్నావో నువ్వు దయచేసి నెరవేర్చు. ఇప్పుడు రైతులు ఇలా ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రతి గ్రామాన్న మొత్తం తండోపతండాలుగా రైతులు వస్తుంది కాబట్టి మీ గుణపాఠం తెలుస్తుంది. ఇవాళ మీ కేంద్రంలో మీ రాహుల్ గాంధీ మీరు వచ్చి ఇక్కడ మాట ఇవ్వాలా. రైతులకు ఏదైతే 2 లక్షల మాఫీ చేయించిందో ఇవాళ. మరోవైపు